ప్రైజ్ ద లార్డ్. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునుడి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చూడొచ్చు. దేవుడు తన వారికి కొన్ని అవరోధాలు కల్పిస్తాడు. ఇలా కల్పించటం వాళ్ళని క్షేమంగా ఉంచడానికే. అయితే వాళ్ళు దాన్ని వ్యతిరేకమైన దృష్టితోనే చూస్తారు. ఆయన్ని అపార్థం చేసుకుంటారు. యోబు కూడా అంతే కదా! మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కంచెల వలన వాళ్ళకి చేకూరే లాభం సైతానికి బాగా తెలుసు. యోబు 1వ గ్రంథంలో 10వ వచనంలో కంచెను గూర్చి సైతాను అంటున్న మాటలు చూడండి. మనల్ని కప్పేసే ప్రతి శ్రమలోనూ ఎంతో కొంత ఆదరణ తప్పకుండా ఉంటుంది. మనం వాటిని అనుకుంటే తప్ప ముళ్ళు గుచ్చుకోవు. దేవుడు ఆజ్ఞ లేకుండా ఒక్క ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు. నిన్ను బాధపెట్టిన మాటలు, ఆవేదన పాలు చేసిన ఉత్తరం, నీ ప్రియమిత్రుడు చేసిన గాయం, చేతిలో డబ్బు లేక పడిన ఇబ్బంది అన్నీ ప్రతీదీ కూడా దేవునికి తెలుసు. ఎవ్వరికీ లేనంత సానుభూతి ఆయనకి నీ పట్ల ఉంది. ఈ బాధలన్నిటిలోనూ ఆయనపై సంపూర్ణంగా ఆనుకుంటున్నావా అన్నది ఆయన ఖచ్చితంగా చూస్తాడు. చూడండి, మన కలతల్ని మనల్ని కలవరపెడతాయి. కానీ మన ఆత్మలు చెదిరిపోకుండా, మనం పెద్ద ప్రమాదంలో పడకుండా దేవుని కృపలో అడ్డుకుంటాయి. మన దారిని సరిచేసినటువంటి ముళ్ళ కొరకు పాడదాం ప్రభువుకి కీర్తనలు. కృప, తీర్పు, కలగలిపిన కంచెల కొరకు, ఆనందం నిండిన ఆవేదన కొరకు మనము దేవునిపై ఆనుకోవాలి. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకొనేస్తామా?